గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 851. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 27 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,897 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 8 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,315 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.45% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి డిఫెన్స్ సెక్టర్ కి మంచి బూస్ట్ లభిస్తుండటంతో డిఫెన్స్ స్టాక్స్ లోనైతే మనకి పాజిటివ్ ర్యాలీ కనబడుతుంది కదా. దీంతో చాలా మంది డిఫెన్స్ స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేశారు కూడా. అండ్ ఈ డిఫెన్స్ స్టాక్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ డిఫెన్స్ స్టాక్స్ లో అయితే చాలా ఎక్కువగా ర్యాలీ కనపడింది. సో ఈ డిఫెన్స్ స్టాక్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డేటాని షేర్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా ఈ డేటాని అయితే చూడండి. అండ్ మీరే కాదు, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే ఈ డిఫెన్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకి కూడా ఈ డేటాని షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ ఇమేజ్ లోని డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి మన ఇండియన్ కంపెనీస్ అండ్ అలాగే యుఎస్ కంపెనీస్ యొక్క కంపారిజన్ ఉన్నది. ఈ కంపారిజన్ మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ యుఎస్ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉన్నది అండ్ వీళ్ళ సేల్స్ ఎంత ఉన్నాయి అండ్ అలాగే ఎక్స్పోర్ట్ సేల్స్ ఎంత చేస్తున్నారు అన్నది చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ ఈ కంపెనీస్ ఎంత ప్యాట్ జనరేట్ చేస్తున్నాయి అండ్ ఏ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి అన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. యుఎస్ కి చెందినటువంటి ఈ డిఫెన్స్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ జనరేట్ చేసినటువంటి సేల్స్ అండ్ ప్రాఫిట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. బట్ కానీ వాల్యుయేషన్ మీరు ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి, దీనిలో మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ పిఎస్యూ డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యుయేషన్స్ అయితే ప్రెసెంట్ చాలా స్ట్రెచ్ అయిపోయి ఓన్లీ మార్కెట్ లో యూఫోరియా ఏదైతే కనపడుతున్నదో దాంతోనే చాలా మంది వాల్యుయేషన్స్ అవి చెక్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా డిఫెన్స్ స్టాక్స్ లోని ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఒకసారి కంప్లీట్ గా ఆ కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేయండి అండ్ ఆ కంపెనీ ఏ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నదో అన్నది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంటేనే మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోండి తప్ప వాల్యుయేషన్ కంఫర్ట్ లేదనుకోండి, మార్కెట్ కనుక కరెక్ట్ అయినట్లయితే ఏవైతే స్టాక్స్ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంటాయో అటువంటి స్టాక్స్ లోనే మనం ఎక్కువ ఫాల్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ కి గవర్నమెంట్ నుంచి ఒక వార్నింగ్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి సైబర్ సెక్యూరిటీ డివిజన్ వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ లోని దీని గురించి పోస్ట్ చేశారు. వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే చాలా మంది యూజర్స్ కి ఇండియన్ పోస్ట్ నుంచి వచ్చినట్లుగా ఒక మెసేజ్ వస్తుందని, ఈ మెసేజ్ లోని మీకు ఒక కొరియర్ వచ్చింది, కాకపోతే మీ అడ్రస్ డీటెయిల్స్ అవి ఇందులో సరిగ్గా లేవు. సో 48 అవర్స్ లోపు ఈ మెసేజ్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అప్డేట్ చేసినట్లయితే ఆ కొరియర్ మీ ఇంటికి వచ్చేస్తుందని చెప్పి మెసేజెస్ అయితే వస్తున్నాయని. సో అటువంటి మెసేజ్ గనక మీకు వచ్చినట్లయితే దానిలో ఉన్న లింక్ ని మాత్రం అస్సలు క్లిక్ చేయొద్దని చెప్పి వీళ్ళు వార్న్ చేస్తున్నారు. ఆ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ ఆ లింక్ లోని వైరస్ ఉన్నదనుకోండి, వాళ్ళు మన ఫోన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కొట్టేసేటువంటి ప్రమాదం ఉన్నది. సో మన ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ గానీ హ్యాకర్స్ కి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు రకరకాల స్కామ్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకని మీలో ఎవరికైనా ఈ మెసేజెస్ వస్తున్నట్లయితే వెంటనే ఆ మెసేజ్ ని డిలీట్ చేసేయండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ మెసేజ్ గురించి ఒకవేళ అవగాహన లేక లింక్స్ మీద క్లిక్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది షిప్పింగ్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈసారి బడ్జెట్ లోని షిప్పింగ్ సెక్టర్ రిలేటెడ్ గా కొన్ని అనౌన్స్మెంట్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా షిప్పింగ్ మినిస్ట్రీ ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్ట్రీకి ప్రపోజల్ ని కూడా సబ్మిట్ చేసేసిందని, అండ్ దీనిలో భాగంగా షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా ఒక స్పెషల్ ఫండ్ ని అప్రూవ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఏవైతే షిప్స్ ని గ్రీన్ ఎనర్జీతో ఆపరేట్ చేస్తుంటారో వాటికి స్పెషల్ ఇన్సెంటివ్ ని కూడా ఇష్యూ చేసేందుకు గాను షిప్పింగ్ మినిస్ట్రీ ప్రపోజ్ చేసినట్టుగా, వీటితో పాటు మరికొన్ని ప్రపోజల్స్ కూడా షిప్పింగ్ మినిస్ట్రీ ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపించిందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో షిప్పింగ్ సెక్టర్ ని ఎంకరేజ్ చేసేందుకు గాను బడ్జెట్ లోని ఈ సెక్టర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది షిప్పింగ్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ చాలా మంది ట్రేడర్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టాక్స్ కి అగెనిస్ట్ గా కొలెటరల్ తీసుకుంటుంటారు కదా. కానీ ఇప్పుడు ఎన్ఎస్సి తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ వలన ఆగస్ట్ 1 నుంచి మోర్ దెన్ 1000 స్టాక్స్ ని కొలెటరల్ కి యాక్సెప్ట్ చేయట్లేదు. దీనిలో మీరు చూసినట్లయితే అదానీ పవర్, ఎస్ బ్యాంక్, సూజ్లాన్, హుడ్కో, భారత్ డైనమిక్స్ తో పాటుగా చాలా స్టాక్స్ ఈ కొలెటరల్ కి ఎలిజిబుల్ అవ్వట్లేదు. యాక్చువల్లీ ఏవైతే స్టాక్స్ లాస్ట్ 6 months లోని 99% ఆఫ్ ది డేస్ ట్రేడ్ అవుతాయో అటువంటి స్టాక్స్ నే ఇకపైన ఎన్ఎస్సి క్లియరింగ్ వాళ్ళు కొలెటరల్ కి యాక్సెప్ట్ చేయనున్నారు. సో ఎన్ఎస్సి తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్ ఏదైతే ఉందో దాని వలన మోర్ దెన్ 1000 స్టాక్స్ ఈ కొలెటరల్ కి ఎలిజిబుల్ కావు. కాబట్టి కొంతవరకు ట్రేడర్స్ రిలేటెడ్ గా ఇది మనం నెగిటివ్ అప్డేట్ గా అర్థం చేసుకోవచ్చు.
డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రష్యా విజిట్ చేశారు కదా, దీనిలోని ఎనర్జీ సెక్టర్ లోని రెండు కంట్రీస్ మధ్యన ఫ్యూచర్ కోఆపరేషన్ రిలేటెడ్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ పుతిన్ గారి మధ్యన డిస్కషన్స్ అయితే జరిగినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లోని ఎనర్జీ సెక్టర్ లో ఈ రెండు కంట్రీస్ మధ్యన కోఆపరేషన్ ఇంకా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని అచీవ్ చేసేందుకు కూడా వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ లాంగ్ టర్మ్ డీల్స్ రిలేటెడ్ గా PSU ఆయిల్ కంపెనీస్ కూడా రష్యాతోని డిస్కషన్స్ లో ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకున్నటువంటి ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని నెక్స్ట్ ఇయర్ కి అచీవ్ చేయడానికి వర్క్ చేస్తున్నాం అని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. అండ్ ఈ ఎనర్జీ సెక్టర్ లో ప్రెసెంట్ ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ అలాగే ICICI ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఎనర్జీ ఆపర్చునిటీ ఫండ్ NFO రిలేటెడ్ గా డీటెయిల్స్ ని షేర్ చేస్తూ మన మనీ పర్స్ రివ్యూ ఛానల్లోని ఒక వీడియోని ఆల్రెడీ 2 days బిఫోర్ రిలీజ్ చేసాం. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియోని చూడలేనట్లయితే ఈ రోజు వీడియో ఒక ఎండ్ కార్డ్ లోని వీడియోని ఉంచుతాను, ఒకసారి మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి వీళ్ళ ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి 60 crores వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ క్లయింట్స్ కి వీళ్ళు డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 2024 October 30th కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ తో కలుపుకుని కంపెనీ దగ్గర ప్రెసెంట్ 150 crores వర్త్ డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీ ఆర్డర్ బుక్ ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ 60 crores వర్త్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ప్రీవియస్ గానే L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు సెంట్రల్ రైల్వే నుండి LOA రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు నాగ్పూర్ డివిజన్ ఆమ్లా నాగ్పూర్ సెక్షన్ లోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 138 crores 45 lakhs. వీళ్ళకి ఆర్డర్ రిలేటెడ్ గా LOA రిసీవ్ చేసుకున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి అహుల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి 893 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వారణాసి లాల్ బహదూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని న్యూ టెర్మినల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అహుల్వాలియా కాంట్రాక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి NBCC వాళ్ళకి నవోదయ విద్యాలయ సమితి వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 36 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు జవహర్ నవోదయ విద్యాలయలోని సోలార్ ఎలక్ట్రిక్ వాటర్ హీటింగ్ సిస్టమ్ ని సెటప్ చేయనున్నారు. అండ్ వీళ్ళకి ఆర్డర్ రావడంతో పాటు జియోజిత్ వాళ్ళు కంపెనీ దగ్గర ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో అది ఈ స్టాక్ ని డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 అప్డేట్స్ తోనే ఈ రోజు సెషన్ లో NBCC స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళకి వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీస్ అండ్ ఇంటర్నేషనల్ సబ్సిడరీస్ అన్ని కలిపి కొత్తగా 2995 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్స్ లోని వీళ్ళకి ఓవర్సీస్ మార్కెట్ లోని ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా కొన్ని ఆర్డర్స్ వచ్చినట్లయితే వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి వాటర్ బిజినెస్ లోని EPC ఆర్డర్ రావడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా ఈ 2995 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ థర్మాక్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన థర్మాక్స్ కెమికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇంగ్లాండ్ కి చెందినటువంటి వెబ్రో పాలిమర్స్ హోల్డింగ్ లిమిటెడ్ వాళ్ళతోని షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని సెటప్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా వీళ్ళు ఫ్లోరింగ్ కెమికల్ బిజినెస్ ని చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని థర్మాక్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ 50.1% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే వెబ్రో వాళ్ళు 49.9% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వేదాంత వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వేదాంత వాళ్ళు రీసెంట్ గానే ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. వేదాంత వాళ్ళు QIP రూట్ లోని 8,000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ ఈ QIP కోసం అని చెప్పి వీళ్ళు సిటీ, JM ఫైనాన్స్ అండ్ నోమా లాంటి బ్యాంకర్స్ ని ఆల్రెడీ అపాయింట్ చేసినట్టుగా కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ న్యూస్ ఏదైతే బయటకు వచ్చిందో దానికి వేదాంత వాళ్ళ బోర్డు కూడా CNBC తో మాట్లాడుతూ మార్కెట్ లో ఏవైతే ఈ స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయో ఆ రూమర్స్ రిలేటెడ్ గా మేము ఎటువంటి కామెంట్ చేయలేమని చెప్పి షేర్ చేయడం జరిగింది. చూడాలి, ఇప్పుడు న్యూస్ అయితే బయటకు వచ్చింది కదా, త్వరలోనే వేదాంత వాళ్ళ దగ్గర నుంచి ఈ QIP రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్ లోని స్టార్ట్అప్స్ అండ్ MSMEs ని ఎంకరేజ్ చేసేందుకు గాను DRDO వాళ్ళు టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ లో భాగంగా 7 న్యూ ప్రాజెక్ట్స్ ని ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కి శాంక్షన్ చేయడం జరిగింది. దీనిలో లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే డేటా ప్యాటర్న్స్ వాళ్ళకి రాడార్ సిగ్నల్ ప్రాసెస్ విత్ యాక్టివ్ యాంటీనా ఆరే సిమ్యులేటర్ ని డెవలప్ చేసేటువంటి ప్రాజెక్ట్ ని ఇష్యూ
ఇష్యూ చేశారు. సో డేటా ప్యాటర్న్స్ వాళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో డేటా ప్యాటర్న్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేటువంటి సబ్సిడరీ కంపెనీ ఉన్నది కదా. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఐపీఓకి తీసుకురావచ్చు అని చెప్పి మార్కెట్ లో చాలా రోజుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. నో ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు నియర్లీ 20% స్టేక్ ని సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ప్రెసెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వేరియస్ డొమెస్టిక్ క్రెడిట్ ఫండ్స్ తోని డిస్కషన్స్ లో ఉన్నారని, ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని ఈచ్ డొమెస్టిక్ క్రెడిట్ ఫండ్ 4 to 7% వరకు కూడా స్టేక్ ని అక్వైర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. నో ఈ న్యూస్ బయటకు రావడంతో దీని రిలేటెడ్ గా హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ కంపెనీ పాలసీ ప్రకారం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేమే షేర్ చేస్తాం, మార్కెట్ స్పెక్యులేషన్స్ పైన ఎటువంటి కామెంట్స్ చేయలేమని చెప్పి తోసిపుచ్చారు. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే ఇప్పటివరకు ఈ న్యూస్ రిలేటెడ్ గా ఏమీ రియాక్ట్ అవ్వలేదు. చూడాలి త్వరలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ లోని మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. ఈ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, మూడీస్ వాళ్ళు ఎస్ బ్యాంక్ యొక్క రేటింగ్ అవుట్లుక్ ని పాజిటివ్ కి రివైజ్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే నెక్స్ట్ 12 to 18 మంత్స్ లోని ఎస్ బ్యాంక్ యొక్క డిపాజిటర్ బేస్ అండ్ అలాగే కోర్ ప్రాఫిటబిలిటీ గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు షేర్ చేస్తూ ఎస్ బ్యాంక్ యొక్క అవుట్లుక్ ని వీళ్ళు రివైజ్ చేశారు. సో మూడీస్ వాళ్ళు ఎస్ బ్యాంక్ యొక్క అవుట్లుక్ ని రివైజ్ చేశారన్న ఈ అప్డేట్ తోనే మార్నింగ్ నుంచి ఎస్ బ్యాంక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ దీంతో పాటుగా ఈ ఎస్ బ్యాంక్ లోని ఫస్ట్ అబుదాబి బ్యాంక్ వాళ్ళు స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి పాసిబుల్ ఆఫర్స్ ని ఎవాల్యుయేట్ చేస్తున్నట్లుగా రియూటర్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి తర్వాత ఫస్ట్ అబుదాబి బ్యాంక్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ వీళ్ళైతే ఎస్ బ్యాంక్ లోని స్టేక్ అక్వైర్ చేయడానికి ప్రస్తుతం చూడట్లేదని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో ఫస్ట్ అబుదాబి బ్యాంక్ వాళ్ళు ఈ స్టేక్ ఎక్విజిషన్ ఏదైతే చేస్తారని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో దాని రిలేటెడ్ గా వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చేసారు కాబట్టి ఇది జస్ట్ రూమర్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే యుఎస్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన భారీగా డ్యూటీస్ ని పెంచుతున్నట్లుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేసింది కదా. ఈ పెంచుతున్నటువంటి డ్యూటీస్ ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో ఈ డ్యూటీస్ పెరిగినట్లయితే చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ కి ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఆ టైం లోపే మాక్సిమం చైనీస్ కంపెనీస్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసేందుకు గాను మోస్ట్ ఆఫ్ ది కంటైనర్స్ ని బుక్ చేసేసాయని, దీనివల్ల కంటైనర్స్ అవైలబిలిటీ అయితే బాగా తగ్గిపోయిందని, సో ఈ కంటైనర్స్ అవైలబిలిటీ తగ్గిపోవడం వలన షిప్పింగ్ ఫ్రైట్ రేట్స్ అమాంతం 4 to 5 times జంప్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడే కాదు మరొకసారి ఈ ఫ్రైట్ రేట్స్ త్వరలోనే పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఈ ఫ్రైట్ రేట్స్ ఇంతలా పెరిగిపోయినా కూడా ఈ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ యూజర్ కి ఆ కాస్ట్ ని పాస్ ఆన్ చేయలేకపోతున్నాయని, సో ఇలా పాస్ ఆన్ చేయలేకపోవడం వలన మన ఇండియా నుంచి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ భారీగా పడుతున్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఈ ఫ్రైట్ రేట్స్ కనుక కంటిన్యూస్ గా పెరిగినట్లయితే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ లైక్ అవంతి ఫీడ్స్ తో పాటుగా రిమైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన కూడా ఇంపాక్ట్ పడబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ వాళ్ళకి వీళ్ళ లీడింగ్ రెగ్యులర్ కస్టమర్స్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 2100 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కస్టమర్స్ కి వీళ్ళు స్మార్ట్ మీటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అరౌండ్ 3500 crores ఆర్డ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతుంది. సో 3500 crores మార్కెట్ క్యాప్ లో ఉన్నటువంటి ఈ కంపెనీకి 2100 crores వర్త్ ఆర్డర్ వచ్చిందంటే వీళ్ళకి మంచి ఆర్డర్ వచ్చినట్టే కదా. దాంతోనే ఈ రోజు సెషన్ ఈ స్టాక్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐఆర్సీటీసీ వాళ్ళు వన్ ఇండియా వన్ టికెట్ క్యాంపెయినింగ్ లో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ సిఆర్ఐఎస్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి ఢిల్లీ మెట్రోలోని ఎవరైతే ప్రయాణికులు ప్రయాణిస్తుంటారో వాళ్ళకి పైన ఐఆర్సీటీసీ యాప్ ని యూజ్ చేయడం ద్వారా కూడా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇప్పటివరకు మనం మెట్రోలో ప్రయాణించాం అనుకోండి, ఎప్పుడైతే మన జర్నీ ఉందో అప్పుడే మెట్రో టికెట్ ని బుక్ చేసుకోవచ్చు కదా. కానీ ఇకపైన ఐఆర్సీటీసీ యాప్ ని బుక్ చేయడం ద్వారా ఢిల్లీ మెట్రోలో ప్రయాణికులు 120 days అడ్వాన్స్ గానే టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకునే ఫెసిలిటీని కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. ప్రెసెంట్ అయితే వీళ్ళు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తో అసోసియేట్ అయ్యి ఈ రకమైన సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో అదర్ సిటీస్ లో ఉన్నటువంటి మెట్రోస్ తో కూడా ఐఆర్సీటీసీ కొలాబరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రా వాళ్ళకి కపూర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఎల్హెచ్పి జిఎస్ కోచెస్ కోసం 194 sets ఆఫ్ సీట్స్ ని అండ్ ఎల్హెచ్పి ఎస్సిఎన్ కోచెస్ కోసం 96 sets ఆఫ్ సీట్స్ అండ్ బర్త్స్ ని అండ్ అలాగే ఏసీ 3 tier కోచెస్ కోసం 29 sets ఆఫ్ సీట్స్ అండ్ బర్త్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 19 crores. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి షాల్బీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళకి ముంబైలోని ఆశా పారెక్ హాస్పిటల్స్ రిలేటెడ్ గా 30 years పీరియడ్ కి గాను లీజ్ కి అప్రూవల్ అయితే వచ్చింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు 175 బెడెడ్ హాస్పిటల్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయనున్నారు. సో వీళ్ళు గ్రోత్ ప్లాన్ లో భాగంగా ఈ అడిషనల్ కెపాసిటీస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, ఇది షాల్బీ హాస్పిటల్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అవగానే టీసీఎస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బాటమ్ లైన్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ నెంబర్స్ చూసినట్లయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ లెవెల్ లోనే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ 12.5% గా ఉంటే ఈ క్వార్టర్ కి 12.1% కి తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టీసీఎస్ వాళ్ళ బోర్డ్ 10 రూపీస్ per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని టీసీఎస్ వాళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే పోస్ట్ చేశారు కదా. సో రేపు స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ వీళ్ళ కాన్ కాల్ కూడా ఉన్నది. సో కాన్ కాల్ లోని మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది మనం చూడాలి. ఒకవేళ ఫ్యూచర్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కనుక కొంచెం కాషియస్ గా ఉన్నట్టు అది ఏమైనా కామెంట్ చేసినట్లయితే రేపు స్టాక్ లో కొంత వాలటాలిటీ మనం చూడొచ్చు. ఏదైనా సరే ఈ కాన్ కాల్ లో మేనేజ్మెంట్ కామెంట్స్ ఎలా ఉంటాయి అన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా ఎలక్సీ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో జస్ట్ 0.3% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 2.5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 2.3% గ్రోత్ డెలివర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో వీళ్ళ ఎబిటా లోని 3.4% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లో 6.5% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను ఇంపాక్ట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని 5.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మీడియా అండ్ కమ్యూనికేషన్ సెగ్మెంట్ లోని జస్ట్ 0.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ కానీ హెల్త్ కేర్ సెగ్మెంట్ లో మాత్రం కొన్ని ప్రాజెక్ట్ రెన్యువల్స్ డిలే అవ్వడంతో పాటు ఒక లార్జ్ కస్టమర్ నుంచి కొన్ని ప్రాజెక్ట్ రెన్యువల్స్ డిలే అవ్వడం వలన ఈ సెక్టర్ రెవెన్యూస్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి లార్జ్ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని టాటా ఎలక్సీ వాళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో టాటా ఎలక్సీ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ నెల్కో వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ అయితే ఈ క్వార్టర్ లో కొంచెం వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే బాటమ్ లైన్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో నెల్కో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.